ఎన్నికల రోజును తన కేటాయిస్తే రాష్ట్రాన్ని మార్చేస్తానన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. 2 రోజుల పాటు బస చేసిన శిబిరానికే పరిమితం కావాల్సొచ్చింది. జిల్లాలో వస్తున్న మీకోసం 13వ రోజు యాత్ర పూర్తయింది. మంగళవారం సాయంత్రం వేమూరు చేరుకున్నారు చంద్రబాబు. అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు, అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు, అదిగదిగో చంద్రబాబు వస్తున్నాడు, మన ఊరికి మన పల్లెకు మన వాడకు వస్తున్నాడు. ఇక్కడి నుంచి రేపు సాయంత్రం 14వ రోజు పాదయాత్ర మొదలవుతుంది. ఇలా ఉంటే మంగళవారం ఉదయం జంపనిలో ఆరంభమైన యాత్ర చాంపాడు బూతుమిల్లే సెంటర్ మీదుగా వేమూరు చేరుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బూతుమిల్లే సెంటర్ లో ప్రసంగిస్తూ పార్టీ గుర్తుల మీదనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. ఈ రోజు నేను స్వాగతిస్తున్నాను. సుప్రీంకోర్టు నిర్ణయం చాలా మంచి నిర్ణయం. దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నికలు పెట్టాలి. మా ఆడబిడ్డలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్పారు, 50% రిజర్వేషన్ పెడతామని. ఈ రోజు మేము చూస్తే మొట్టమొదటిసారిగా మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు. 8% పెట్టారు. ఆ తర్వాత ఆస్తులు సమాన హక్కులు వచ్చింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వచ్చింది. ఆ తర్వాత నేను వస్తానంటే అక్కడ సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యోగం నడిపించాను. 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో మీకు రిజర్వేషన్లు పెట్టాను. పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను అమలు పరచాలని చంద్రబాబు కోరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజును తనకు కేటాయిస్తే సుపరిపాలన అందిస్తానని బాబు హామీ ఇచ్చారు. 96లోనే నేను ఒక మాట చెప్పాను, చట్టసభల్లో అసెంబ్లీలో పార్లమెంట్లో ఆడబిడ్డలకు 33% సీట్లు రావాలని నేను ఆ రోజుకి పోరాడుతూనే ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మీకు ఆ రిజర్వేషన్లు పెట్టడం లేదు. అందుకనే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పారో 50% ఆడపిల్లలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలి. వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు. బాబు యాత్రకు జనం భారీగా తరలి వచ్చారు. జంపని నుంచి వేమూరు దాకా అనేక చోట్ల ప్రజలు ఆపి మాట్లాడించడంతో చంద్రబాబు గొంతు బొగ్గురుపోయింది. వేమూరులో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును కలిసేందుకు సినీ నటుడు బాలకృష్ణ వచ్చారు. అయితే అప్పటికే విడిదింటికి వెళ్లిపోయారు చంద్రబాబు. బాలకృష్ణ వచ్చారనే విషయం తెలియటంతో కార్యకర్తలు చంద్రబాబు బస చేసిన ఇంటి దగ్గరకు రావటం మొదలైంది. బాలకృష్ణ కూడా రాత్రి వేమూరులోనే మరో ఇంట్లో బస చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం రైతుల పాలిట శాపంగా మారుతోంది. పొరుగు రాష్ట్రం దూకుడుగా వ్యవహరిస్తోంది, సరిహద్దులు చెరిపేస్తోంది, మన రైతుల భూములను అన్యాయంగా స్వాధీనం చేసుకుంటోంది, బెదిరింపులకు పాల్పడుతోంది. భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారారు. ఇంత జరుగుతున్నా మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో రైతుల దుస్థితిపై ప్రత్యేక కథనం. ఇది ఆంధ్ర కర్ణాటక సరిహద్దు. మెదక్ జిల్లా కంకి మండలం కర్ణాటకలోని బెల్గాం జిల్లాను కలుపుతుంది. కనుచూపు మేరలో ఎటు చూసినా రాళ్లు, రప్పలు, కొండలు తప్ప మైదానమే కనిపించదు. ఈ కొండలే ఇక్కడి గిరిజన రైతులకు జీవనాధారం. ఆరుతడి పంటలు పండిస్తూ ఇక్కడ రైతులు కాలం నెట్టుకొస్తున్నారు. కానీ కంకి మండలంలోని ఫర్దూ నాయక్ తండావాసులకు ఇప్పుడు ఆ జీవనాధారం కరువవుతోంది. గ్రామంలోని 30 మంది రైతుల భూముల్ని పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వం లాక్కుంది. దీంతో రైతులు రోడ్డున పడ్డారు. మీ మీద కేసు పెడతాం, అట్లా పెడతామని మాకు బుగులేసి ఎలగొట్టే సార్. మన కర్ణాటకలో వచ్చి ఈడదాకా మా భూమి ఉన్నది వెళ్ళిపోండి అని ఎలగొట్టేస్తున్నారు సార్. మా గరీబులకు మేము చచ్చిపోతాం సార్. మనం ఎట్లా చేయాలి సార్, ఎట్లా బతకాలి మా పరిస్థితి, మీరు ఇది చేస్తే. మాకు పట్టలు ఇచ్చారు, పాస్బుక్లు ఇచ్చారు సార్, అందరూ ఇచ్చారు. మరి లోన్ కూడా ఇస్తున్నారు సార్. పంట పైసలు కూడా గరీబులు పంట ఖరాబ్ అయిపోయిందని ఆ పంటల పైసలు కూడా ఇచ్చారు సార్ బ్యాంకులో. కర్ణాటక ప్రభుత్వం మన రాష్ట్ర సరిహద్దుల్లోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా సరిహద్దులు చెరిపేస్తోంది. హద్దులు దాడుతున్న అక్కడి అధికారులు సరిహద్దు రాళ్లను పాతారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 70 ఎకరాల పంట భూముల్ని కర్ణాటక సరిహద్దుల్లో కలిపేసుకుంది. రికార్డుల్లోనూ చేర్చేసింది. అంతేకాదు, ఈ భూముల్లో కాలు పెడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరిస్తోంది.
అక్కడికి వెళ్ళి వీళ్ళు పంట వేసుకుందామంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇక్కడి వరకు మా భూమి ఉంది అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీరికి కేసు పెట్టడము లేదా వీరికి భయపెట్టి చెట్లు నాటడం, వారు ఏం చేస్తున్నారంటే జంగ్లాత్ రూపంలో తయారు చేయడం అనేటువంటిది, వీరు కాస్తు చేసినటువంటి భూమిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కబ్జాలో చేసుకొని వీరికి భయపెట్టడం అనేటువంటిది చేస్తున్నారు సార్. ఫర్దు నాయక్ తండా రైతుల పంట భూములు 3 ఏళ్లుగా కర్ణాటక ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. భూములు కోల్పోయి జీవనాధారం లేక కూలీలుగా మారారు గిరిజన రైతులు. ఇప్పుడు దాకా మేము చేసినాము సారు, ఇప్పుడు మేము కూలికి పోవాలన్నా మాది కబ్జా వాళ్ళు చేసుకుంటా అని మాకు బుగులు పెడుతున్నారు వాళ్ళు. మేము కూలికి పోవాలన్నా ఇది ఈ రోజు దాకా మేము చేసినాము మా చేనులా, మేము మా పంట పండించినాం మేము. ఇప్పుడేమో మా చేనులాకి వెళ్ళి మాకు బుగులు పెడుతున్నారు, మేము కూలి పోవాలేమో. కర్ణాటక అటవీ శాఖ ఆధీనంలో 3 ఏళ్లుగా భూములు మూలుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు సర్వే పేరుతో చేతులు దులుపుకుంటున్నారు. కర్ణాటక అటవీ శాఖ దౌర్జన్యంగా లాక్కున్న 70 ఎకరాల భూమి ఆంధ్ర రైతులదేనని అంటున్నారు రెవెన్యూ అధికారులు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామంటున్నారు. కర్ణాటక రాష్ట్ర సర్వే బృందము మరి మన సంగారెడ్డి ఏడీ సర్వే బృందం అందరం కలిసి మొన్న 8వ తారీఖు 1వ నెల 2013 నాడు ఆ స్పాటుకు వెళ్ళి పరిశీలించగా అక్కడ అటు భూమి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భూమి కలదు. కానీ తిరిగి వాళ్ళు కర్ణాటక రాష్ట్ర వాళ్ళు మా రికార్డు అందుబాటులో లేనందున మేము తిరిగి ఇంకో డేటు తీసుకొని పూర్తిగా విచారణ చేసి వివరాలు తెలుపుతామని చెప్పడం జరిగింది. సరిహద్దు వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు గిరిజన రైతులు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ తో స్థానిక సమరానికి డంకా మోగింది. అయితే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరపడం అంత సులభం కాదంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. సగానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు జరపలేని పరిస్థితి నెలకొంది. రకరకాల సమస్యలతో మరో 6 నెలల దాకా ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవంటున్నారు అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం సర్కారుకు కత్తిమీద సాము కానుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో డివిజన్లు నిర్ధారణ కాకపోవటం, డీలిమిటేషన్లు జరగకపోవటం, వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాకపోవటం వంటి కీలక సమస్యలు ప్రభుత్వాన్ని పరేషాన్ చేస్తున్నాయి. వీటికి సంబంధించిన పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 19 కార్పొరేషన్లు, 4 సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 8 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 22 ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 42 సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 37 థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలు, 40 నగర పంచాయతీలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నగర పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన, మున్సిపాలిటీల నుంచి నగరాలుగా అభివృద్ధి చెందిన చోట్ల వార్డులు, డివిజన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో 65 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటుగా 9 కార్పొరేషన్లకు మరో 6 నెలల పాటు ఎన్నికలు జరపలేని పరిస్థితులు నెలకొన్నాయి. మిగతా 94 పట్టణాలు, నగరాల్లోనే ఎన్నికలు జరపడానికి అవకాశం ఉంది. ఈ సమస్యలకు తోడు 2011 జనాభా లెక్కల ప్రకారమే ఓటర్ల జాబితాను రూపొందించి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల వివరాలను కేంద్ర ప్రభుత్వ జనగణన మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి మార్చి నెలాఖరుకు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికలు జరపడానికి వీలులేని నగరాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు వచ్చే అవకాశం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయకపోతే ఎస్సీ ఎస్టీలకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎస్సీ ఎస్టీలకు నష్టం వాటిల్లుతుందని, దానివల్ల న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అన్ని సమస్యలు, పెండింగ్ పనులు పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించడం మంచిదంటున్నారు. రాష్ట్రంలోని 19 కార్పొరేషన్లలో హైదరాబాద్ను మినహాయిస్తే మిగిలిన 18 నగరాలకు 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మున్సిపల్ శాఖాధికారులు నివేదికను రూపొందించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీల విలీనం సమస్య కోర్టులో పెండింగ్లో ఉంది. వరంగల్ కార్పొరేషన్లో చుట్టుపక్కల ప్రాంతాల విలీన ప్రక్రియ కొనసాగుతోంది.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీల విలీనం, వార్డుల ఖరారు, డీలిమిటేషన్ పనులు పెండింగ్లో ఉన్నాయి. విజయవాడ, కాకినాడ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీల విలీనం ప్రక్రియ పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్లో ఉంది. కొత్తగా అభివృద్ధి చేసిన చిత్తూరు, ఒంగోలు, ఖమ్మం కార్పొరేషన్లలో సిబ్బంది నియామకాలు, వార్డుల డీలిమిటేషన్ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. నెల్లూరులో గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ 9 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించలేమని మున్సిపల్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. ఏలూరు, కర్నూలు, నిజామాబాద్, రామగుండం, కడప, తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరిపేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు నివేదిక రూపొందించారు. ఇన్ని సమస్యల నడుమ మున్సిపల్ పోల్స్ సర్కారుకు సంకటంగా మారాయి. సంక్షోభం దిశగా కృష్ణా జిల్లా టీడీపీ అడుగులేస్తోందా? పార్టీ అధినేత చంద్రబాబు మార్పులకు నాంది పలకడమే ఇందుకు కారణమా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ ప్రతిష్టత కోసం బాబు చేస్తున్న ప్రయత్నాల్లో మేలు జరగడం అలా ఉంచితే అసలుకే ఎసరొచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో నేతల మధ్య సఖ్యత లోపించి సంక్షోభం తప్పదనే అనుమానాలు బలపడుతున్నాయి. కృష్ణా జిల్లా టీడీపీలో మరో సంక్షోభం పొంచి ఉందా అంటే అవునని అంటున్నారు ఆ పార్టీ జిల్లా నేతలు. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా పార్టీలో పరిస్థితులు చక్కదిద్దేందుకు అన్ని చర్యలు చేపట్టారు వారంతా. నేతల మధ్య ఉన్న పొరపత్యాలను తొలగించేందుకు కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని గతంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీకి పార్టీ సమాచారం కూడా అందించింది. ప్రస్తుతం విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వంశీకి వీలైతే గన్నవరం టికెట్ ఇస్తామని నేతలు హామీ ఇచ్చారట. అయితే గన్నవరంలో ఉన్న ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో నైరాశ్యంతోనే కాలం గడిపేస్తున్నారు వల్లభనేని వంశీ. కేశినేని నాని విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేస్తారని వార్తలు వచ్చినా అందుకు ఆయన సిద్ధంగా లేకపోవడంతో మరో నేత కేశినేని నాని సన్నిహితుడు నాగుల్ మీరాను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వస్తే వంశీవర్గం పార్టీకి దూరం అవ్వటం ఖాయమనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఇదంతా సహజమని, నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఫైనల్ గా అధినేత చెప్పిన మాటే తమకు వేదమంటున్నారు నేతలు. అతను ఎంపీ అభ్యర్థిగా పనికొస్తారా, ఎమ్మెల్యేగా పనికొస్తారా, ఎమ్మెల్సీగా పనికొస్తారా, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు పనికొస్తారా అనేది పార్టీ అన్ని కోణాల్లో కూడా ఆలోచించి ఇది విస్తృతంగా ఈ పార్టీని నమ్ముకొని ఆధారపడి లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఉన్నారు. కనుక ఈ పార్టీని కాపాడుకునేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి ఆయన ఒక సమంజసమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటారు తప్పితే వేరే రకంగా కృష్ణా జిల్లా నాయకులు ఎవ్వరూ కూడా ఆలోచించరు. అసలు ఆ దిశలో వెళ్ళటం అనేది జరగదనేది 100% కరెక్ట్. కృష్ణా జిల్లాలో గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో అక్కడి పార్టీని ట్రాక్లో పెట్టేందుకు రంగంలోకి దిగారు బాలకృష్ణ. నాని ప్లేస్లో రావి వెంకటేశ్వరరావుని రీప్లేస్మెంట్ చేశారు బాలకృష్ణ. అయితే గతంలో ఉన్నంత బలంగా పార్టీ ఉందని గట్టిగా చెప్పలేకపోతున్నారు నేతలు. వంశీ కూడా అదే బాటలో పయనిస్తారా, లేక టికెట్ లేకపోయినా పార్టీలోనే కొనసాగుతారా అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. అక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 2009 ఎన్నికల్లో 10 సీట్లకు 8 సీట్లు గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అలాగే పెనుమాలూరు నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. దేవినేని చంద్రశేఖర్ పార్టీలో చేరటం, ఆయన వర్గం ఇదే సీటని ప్రచారం చేయడంతో అక్కడి పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. చంద్రబాబు పార్టీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా టికెట్లు కొంతమంది పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఇస్తున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదనేది నేతల వాదన. కేవలం తుండు భుజాన్ని వేసుకుని వచ్చి రాజ్యసభ సభ్యులైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, ఎమ్మెల్యేలైన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశానికి ఆ సంప్రదాయం ఉంది, ఇంకే పార్టీకి లేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చూడండి, ఎంపీ క్యాండిడేట్లు అందరూ కూడా బడా ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, అలాగే రాజ్యసభ సభ్యులు కూడా. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఒక రమేష్ రాడు, లేకపోతే ఒక కొనకళ్ళ నారాయణరావు లాంటి ఒక ఎస్టీలు, బీసీలు ఎంపీలుగా ఉండటం జరిగింది. కనుక ఇది కేవలం కావాలని చెప్పి జగన్ పార్టీ వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. పామరులో పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులెట్టి కల్పన పార్టీ ఫిరాయించడంతో వర్ల రామయ్యను అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఎన్టీఆర్ సొంత జిల్లాలోనే పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
మరి టికెట్ల వ్యవహారం పార్టీలో పెను తుఫానుగా మారుతుందా లేక టీ కప్పులో తుఫానులా మిగిలిపోతుందా అనేది వేచి చూడాల్సిందే.